నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి ఇవ్వవలసిన డబ్బుతో ఉడాయించిన శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 39 మంది రైతులకు ఇవ్వవలసిన 54 లక్షల రూపాయలను ఇవ్వకుండా పరారైన మహిళా ఉత్పత్తిదారుల కంపెనీ సీఈఓ శ్రీనివాస్ కోసం 3 బృందాలుగా గాలింపులు జరిపి పార్ట్ బి గ్రామం వద్ద పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 9 లక్షల వరకు నగదును రికవరీ చేసి రిమాండ్కు పంపుతున్నట్లు ఏఎస్పీ అవినాష్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. బేసిక్గా అక్కడ ఒక ఎఫ్పిఓ ఉంది, కుబీర్ ఎఫ్పిఓ. దీంట్లో పనిచేసిన వాళ్ళు పేరు సంగీ శ్రీనివాస్, సిఇఓ. అతను జంగాం విలేజ్ నుండి ఫార్మర్స్ నుండి మెక్కల్ జోనా పర్చేస్ చేసుకొని ఒక ఏజెంట్ లాగా దీన్ని పర్చేస్ చేసుకొని ఇంటూ దీపం మ్యాక్స్లో అమ్మేశారు. అమ్మేసినప్పుడు మొత్తం డబ్బులు ఆయనకి వచ్చింది. కానీ ఆ డబ్బులు అతను ఫార్మర్స్కి ఇవ్వలేదు, అతను పారిపోయారు. అదేవిధంగా సేమ్ మోడస్ ఆపరెండిలో మనమడ్ విలేజ్ లోకేశ్వరం మండల్ నుండి 33 మంది ఫార్మర్స్ నుండి మెక్కల్ దోనా పర్చేస్ చేసుకొని 6 లారీలో మొత్తం 3685 క్వింటల్స్ ఆఫ్ మెక్కల్ దోనా అక్కడ ఇంటూ దీపంకి అమ్మేశారు. అమ్మేసిన తర్వాత డబ్బులు వచ్చింది, అది డబ్బులు కూడా మోసం చేసుకొని అతను పారిపోయారు. ఇది ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మేము లోకేశ్వరంలో కుబీర్లో ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేశాము. ఎస్పీ మేడం ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా దీంట్లో 3 టీమ్స్ ప్రిపేర్ చేసుకొని ఇక్కడ కుబీర్, హైదరాబాద్ 2 ప్లేసెస్లో రేడ్ చేయడం జరిగింది. తర్వాత నిన్న సాయంత్రం 6:45 సమయం కుబీర్ బయట పాడీవి దగ్గర మనకు అక్యూజ్ దొరికారు. ఆయన నుండి ఇప్పటి వరకు మనకు 9 లక్షల డబ్బులు రికవరీ చేయడం జరిగింది. ఇంకా డబ్బులు చాలా అతను ఒక బెట్టింగ్ గురించి హ్యాబిట్స్ ఉన్నాయి, చాలా కొంచెం లావిష్ లైఫ్ జీవిస్తున్న అట్లా ఇష్టం అయితే చాలా డబ్బులు అతను దీంట్లో యూజ్ చేశారు. మన ఫర్దర్ ఇప్పుడు ఈరోజు రిమాండ్ చేసుకొని ఫర్దర్ పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా డబ్బులు ఎక్కడెక్కడ స్పెండ్ చేశారు, ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నాయి దాంట్లో రికవరీ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో బేసిక్గా అక్కడ ఒక ఎఫ్పిఓ ఉంది, కుబీర్ ఎఫ్పిఓ. దీంట్లో పనిచేసిన వాళ్ళు పేరు సంగీ శ్రీనివాస్, సిఇఓ. అతను జంగాం విలేజ్ నుండి ఫార్మర్స్ నుండి మెక్కల్ జోనా పర్చేస్ చేసుకొని ఒక ఏజెంట్ లాగా దీన్ని పర్చేస్ చేసుకొని ఇంటూ దీపం మ్యాక్స్లో అమ్మేశారు. అమ్మేసినప్పుడు మొత్తం డబ్బులు ఆయనకి వచ్చింది. కానీ